చిత్ర ఇంటర్మీడియట్ నుంచే మాకు తెలుసు. అప్పటికే తన ఆర్ఫన్, అందరితో చలాకీగా కలిసిపోయేది. అందుకే తనని మేము సొంత అమ్మాయిలా ట్రీట్ చేసేవాళ్ళం. మరి చిత్ర ఎడ్యుకేషన్? ఒక స్పాన్సర్ తను చదివించేవాడు. నాకు చిత్ర బాగా చదివే పిల్లని తెలుసు కానీ చిత్ర గురించి తెలీదు. ఒక తెలిసిన ఆయన చిత్ర బాగా తెలివైన పిల్ల, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని అడగటం వల్ల నేనే చదివించాను. ఇంతకీ మిమ్మల్ని అడిగింది ఎవరు? ఒక జైలర్. జైలరా? మీరు చూస్తున్న చిత్రాంగద సామాన్యురాలు అనుకుంటున్నారా? 8 ఏళ్ల వయసుకే తను ఏం చేసిందో మీకు తెలుసా? నువ్వెవరితో పడుకోవడం చూశాడో నిన్ను వదిలేసిపోయాడు. అందుకే నాకు ఈ కర్మ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏంటా పెద్ద మాటలు? మీ నాన్న నన్ను వదిలిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదే. నువ్వన్న మాటలకే బాధ అనిపిస్తోంది. ఇంకొకసారి ఇలా మాట్లాడావో చంపేస్తాను. ఓన్లీ చిన్న పిల్లని ఊరుకుంటుంటే రోజు రోజుకి దీనికి మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరెవరికే అమ్మా, ఎవరెవరికే నాన్న? 8 ఏళ్లకే తల్లిని చెప్పిన బాలనేరస్తురాలు చిత్ర. ఈ అమ్మాయి మీ అమ్మాయేనా? లేదు సార్, నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు సార్. అలా తల్లికి తండ్రికి దూరమై జువెనైల్ హోంలో చేరింది. కానీ మామూలు పిల్లలా ప్రవర్తించేది కాదు చిత్ర. ఏంట్రా అది? అదేం పని చేస్తున్నావు చూడు. దానికి పనిష్మెంట్ ఇవ్వు. వద్దు వద్దు. బట్ షీ ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్. అందుకే తన బిహేవియర్ లో మార్పు తేవడం కోసం, తను సాఫ్ట్ చేయడం కోసం ఫాదర్స్ దగ్గర పెంచాలనుకున్నాం. తన గురించి మిగతా విషయాలు కావాలనుకుంటే ఫాదర్ ఇగ్నోసిస్ ని కలవండి. చిత్ర మిస్టీరియస్ గర్ల్. ఏంటిది? నేను ఇంటికి వస్తే వీళ్ళింతే. నువ్వురా. ఇక్కడ ఒక లాఫింగ్ బుద్ధ ఉండాలి. లాఫింగ్ బుద్ధానా? అది నేను చిన్నప్పుడు ఆడుకుంటుంటే పగిలిపోయింది. అయినా ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో ఆ బొమ్మ ఉందన్న విషయం నీకెలా తెలుసు? ఏదో బాగా తెలిసిన నీళ్ళలా మాట్లాడుతున్నావు. అంటే వాస్తు కోసం ఇక్కడ పెడుతుంటారు కదా, అందుకే అడిగాను. పద. ఓహో. ఏ చిత్ర, కొందరికి కొన్ని అలవాట్లు పుట్టుకతోనే వస్తాయి. అమ్మా, నేను చెప్పాను కదా, చిత్ర, సువర్ణ. గైస్, షీఈ్ మై మామ్. హాయ్, ఐఎమ్ శాలిని దేవి. నైస్ మీటింగ్ యూ. మీ గురించి అమ్మాయి చెప్పింది. తన్ని చాలా బాగా చూసుకున్నారని. నేను లేకుండా ఒక్కరోజు కూడా తను ఇప్పటిదాకా ఉన్నదే లేదు. అలా ఇన్ని రోజులుందంటే ఆశ్చర్యంగా ఉంది. మీ వాకింగ్ స్టైల్ చూశాను. మంచి రాజసం ఉంది తెలుసా మీలో? రాక్షసంగా ఉంటుందంటారే చాలా మంది. యద్భావం తద్భవతి. మనం ఎదుటి మనిషి గురించి ఎలా భావిస్తామో వాళ్ళు అలాగే కనపడతారు. ప్రేమను పంచుకోవడానికైనా పగని పెంచుకోవడానికైనా చూసే కళ్ళను బట్టే ఉంటుంది. మీ కళ్ళలోనే నా గురించి నేను చూశాను. ఆహా, ఏం చూశారు? మన తొలి పరిచయంలోనే మనం బాగా దగ్గరైపోయినట్టు. అవును, మనిద్దరిది జన్మజన్మల బంధంలా అనిపిస్తోంది నాకు. ఎగ్జాక్ట్లీ, నాకు తనని చూడగానే అలాగే అనిపించింది. అది సరే, తను నీకంటే చాలా చిన్నది, మీరు అనక్కర్లేదేమో. పిలుపు అనేది వయస్సును బట్టి కాదు, వర్చస్సును బట్టి వస్తుంది. అవును చిత్ర, మీరు వైజాగ్ నుంచి వచ్చానని చెప్పారు. ఎక్కడి వైజాగ్, ఎక్కడి అమెరికా? 7 సముద్రాలు దాటొచ్చి ఏ సంబంధం లేని నా భర్త కోసం ఇంత తపన పడుతున్నారంటే మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది. వైజాగ్ ఏంటి, చావు నుంచి లేచొచ్చైనా సరే రవివర్మ చావుకు కారణమైన వాళ్ళు పట్టుకుంటా. ఎందుకంటే ఇది రవివర్మ చావు మాత్రమే కాదు, చిత్ర ఎగ్జిస్టెన్సీ. కరెక్ట్. కేసు రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నారట. ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసు ఓపెన్ చేసి గెలవగలను అనుకుంటున్నారా?
గెలుపు ఓటమి ఆడదాని లాంటివి. గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంగా ఓటేసుకుంటుంది. కానీ ఓటమి మాత్రం మనసిరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగ్గల కొడుతుంది. చూద్దాం మనసిచ్చిన ఆడదొస్తుందో మనసిరిగిన ఆడదొస్తుందో.